పోలీస్ ఆఫీసర్లు కోర్టుల మెట్లు ఎక్కడం దిగటం చేస్తే వాళ్ళకి ఉద్యోగం చేసుకునే టైం అంటే సంవత్సరానికి మీకు 2 నెలల పాటు ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నామని కోర్టు చేసి చెప్పించుకునేంతటి దౌర్భాగ్య పరిస్థితి ఐపీఎస్లకు వచ్చిందా? ఐపీఎస్లే కాదండి, ఐఏఎస్ అధికారులు, వివిధ అధికారులు కూడా సమస్య ఏమవుతుందంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని కొమ్ముకాయటం. వాళ్ళు చెప్పి వాళ్ళ ప్రమోషన్ కోసం దేనికోసం మన ప్రాపకాల కోసం దేనికోసమో కాదు తెలియదు, మనకు తెలియదు. వాళ్ళు చెప్పినట్టు వింటాం. రూల్ బుక్ ఏ అధికారైనా సరే రూల్ బుక్ ప్రకారం పనిచేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. మా అయితే ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే కదా, వాళ్ళ జీతం వాళ్ళకి వస్తారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ప్లమ్ పోస్ట్ అంటే ఏంటో వాళ్ళ డెఫినేషన్ ఏంటో వాళ్ళే చెప్పాలి. ప్లమ్ పోస్ట్ అంటే డబ్బులు వచ్చాయా, అధికారం ఇచ్చాయా, దాని యొక్క యావతో రూల్ బుక్ ని కాదని ఏ అధికారి ప్రవర్తించినా ఎప్పటికైనా సరే శిక్ష పడుతున్నది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అప్పుడే కాదు, ఇప్పుడున్న అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఏ అధికారి అయినా సరే మీరు ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఏం చెప్పినా రూల్ బుక్ ప్రకారం పనిచేస్తే ఇప్పుడు రిటైర్ అయిపోయినా సరే కేసులు పడతాయి, మనం చూస్తున్నాం కదా. సో మీరు తప్పు చేస్తే రిటైర్ అయినా సరే మీ మీద కేసులు పడితే కోర్టులు తిరుగుతారు. అందుకని నిజాయితీగా రూల్ బుక్ ప్రకారం పనిచేసుకోవాలి అని చెప్పి ఇప్పటికన్నా సరే అధికారులు పేర్కొని ఒక పద్ధతిగా ఉంటే మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు, మహా అయితే జిఐకి రిపోర్ట్ చేయమంటారు, కూర్చోటి జీతం అయితే వస్తారు కదా, మీకు వచ్చిన నష్టం ఏంటి? సో పద్ధతిగా పనిచేసుకుంటే మంచిది. లైన్ దాటి ఏ అధికారి ప్రవర్తించినా సరే ఎప్పటికైనా సరే ఇక్కట్లు శిక్షలు తప్పని చెప్పి ఇప్పుడు గుర్తిస్తే మంచిదని చెప్పి నా యొక్క అభిప్రాయం. రైట్. ఒకసారి